నమస్తే. ఇప్పుడు మనం ప్యాటర్న్స్ మన లైఫ్ని ఎలా నడిపిస్తుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. ఇది కూడా ఒక చిన్న నాలెడ్జ్ మీకు. ఇప్పుడు ఈ ఏజ్లో మనం తెలుసుకొని ఏం చేయబోతున్నాము అంటే డెఫినెట్లీ మన ప్యాటర్న్సే మన లైఫ్ని నడిపిస్తూ ఉంటుంది. మనం చనిపోయేదాకా కూడా ప్యాటర్న్స్ అనేది ఉంటుంది మన లైఫ్. సో ప్యాటర్న్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే ఒక తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు తల్లిని ఎవరైతే ఏం మాట్లాడతారో లేదా ఆ బిడ్డను గురించి ఏం మాట్లాడతారో ప్రతి విషయం కూడా గర్భంలో ఉన్న బిడ్డ గ్రాస్ప్ చేసుకుంటుంది. అందుకే పాతకాలంలో కూడా ప్రెగ్నెన్సీలో చాలా హ్యాపీ ఉండాలి, ఏం చెడు మాటలు మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ పాతకాలంలో తెలియకుండానే అలాంటివి పెట్టారు. కానీ గర్భసంస్కారంలో ఏమిటంటే గర్భంలో ఉన్న బిడ్డ ప్రతి విషయాన్ని కూడా గ్రాస్ప్ చేసుకుంటుంది, తన చుట్టూ జరుగుతున్న విషయాలు. ఇంకా అక్కడేనా అంటే పుట్టినాక 7 years వరకే ఆ బిడ్డ ప్రతి విషయాన్ని కూడా గ్రాస్ప్ చేసుకొని బ్రెయిన్లో రికార్డ్ చేసేస్తుంది సబ్కాన్షియస్లో తెలియకుండానే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఒక 3 years 4 years పిల్లలు బయట చాలా మంది ఆడుకుంటున్నారు అనుకుందాం. వర్షం, బుడదలు ఎక్కడో ఉంది. అక్కడ ఎవరో కారులో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆ బుడద అంతా పిల్లల మీద పడిపోతుంది. పక్కన ఎవరో ఉన్న వాళ్ళు చెప్తుంటారు, ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి పొగరు ఎక్కువ, వీళ్ళు అసలు చూసుకోరు, గర్వం ఎక్కువ అని ఏదో మాట్లాడతారు. డబ్బులు ఉన్న వాళ్ళకి అనే పదం వాడితే అక్కడ ఉన్న పిల్లల్లో ఆ సబ్ కాన్షియస్ ఏమి రిజిస్టర్ చేసుకుంటుంది అంటే వీళ్ళకి తెలియదు, పిల్లలకి డబ్బులు ఉన్న వాళ్ళకి పొగరు ఎక్కువ అన్న విషయం రిజిస్టర్ చేసేస్తుంది. ఇది మనలో ఇలా రిజిస్టర్ చేసేస్తుంది ప్యాటర్న్ లో. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు పెద్దవాళ్ళు అయినారు, చాలా మంచి బిజినెస్, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి తెలివి గల వాళ్ళు. వీళ్ళు ఎవరికైనా ఏదైనా చెప్పారనుకో, ఎగ్జాంపుల్ ఒక షేర్ బిజినెస్ అనుకుందాం, ఇది కొను ఇది అమ్ము అని ఏదో చెప్పారనుకోండి, అది కరెక్ట్గా జరుగుతుంది. కానీ వాళ్ళ విషయానికి వాళ్ళు చేసుకునేటప్పుడు అది కరెక్ట్గా జరగదు. చాలా మంది అందరికీ తెలుసు, చెప్తూనే ఉంటారు, నేను ఎవరికైనా ఏదైనా చెప్తే కరెక్ట్గా జరుగుతుంది, కానీ నాకంటూ తీసుకుంటే నాకు ఏది సక్సెస్ చేయలేకపోతున్నానని చెప్తూ ఉంటారు. ఎందువల్ల అంటే వీళ్ళ బ్రెయిన్ రిజిస్టర్ చేసింది కదా, డబ్బులు ఉన్న వాళ్ళకి గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ అన్నది రిజిస్టర్ చేసి. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మళ్ళీ ఇది ఎవరిని హర్ట్ చేయడం కాదు, ఈజీ అర్థం అవుతుంది అన్న దానికోసం. అలా రిజిస్టర్ చేసింది కదా, అలా రిజిస్టర్ చేసినప్పుడు తనకు కూడా డబ్బులు వస్తే తనకు కూడా అలా మారిపోతామని ఆ బ్రెయిన్ కి తెలుస్తుంది. ఇది ప్యాటర్న్ అంటాం అనమాట. వీళ్ళు ఎంత స్థాయిలో కష్టపడని, ఎంత స్థాయిలో ఏది చేసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే డబ్బు ఎక్కువగా సంపాదించడం అనే దాంట్లో వీళ్ళు వెనుకపడి ఉంటారు. కానీ నాలెడ్జబుల్ పర్సన్, సక్సెస్ఫుల్ పర్సన్, మంచి ఎడ్యుకేషన్ అన్నీ ఉంటుంది, కానీ ఆ రిచ్ లైఫ్ అనేది ఉండదు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో ఆడుతూ ఉన్నారు, వర్షం వచ్చింది, వర్షంలో పిల్లలు వెళ్ళి తడుస్తున్నారు. వెంటనే అమ్మ, వర్షంలో తడుస్తున్నావు, నీకు జ్వరం వస్తుంది అని చెప్పింది అనుకోండి. బ్రెయిన్ ఎట్లా రిజిస్టర్ చేసుకుంటుంది అంటే వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది అని రిజిస్టర్ చేసుకుంటుంది. ఇంకా వీళ్ళు ఆ చిన్న ఏజ్ నుంచి వీళ్ళు పెరుగుతారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఎప్పుడు వర్షం వచ్చినా జ్వరం వచ్చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వర్షంలో ఎప్పుడన్నా కొంచెం అలా తడిచినారన్నా కూడా వీళ్ళకి జ్వరం వచ్చేస్తుంది. అదేంటంటే బ్రెయిన్ రిజిస్టర్ చేసేసింది, రికార్డ్ చేసేసింది, నాకు ఇలా కావాలి అన్న విషయాన్ని రికార్డ్ చేసేసింది. వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది అన్నది నిజం అన్నది ఆ బ్రెయిన్ రికార్డ్ చేసిన విషయాన్ని మనకి తీసి చూపిస్తుంది అన్నమాట. అందుకే నేనేం చెప్తానంటే జనరల్గా మన దగ్గరకు వచ్చేటప్పుడు పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటాము, ఎప్పుడు కూడా పిల్లలకి ఏ నెగటివ్ వర్డ్ కూడా వాడద్దు మాట్లాడేటప్పుడు. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఒక సీఎం ఒక పర్మిషన్ ఇచ్చింది మనకి, ఒక 1/2 hour సీఎం దగ్గర మాట్లాడేదానికి ఒక అవకాశం దొరికింది. మనం అట్లా వెళ్ళిపోతామా? ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాం, సీఎంతో మాట్లాడిపోతున్నాం, ఒక అరగంట టైమే ఉంటుంది, ఆలో ఏది మనం కన్వే చేయాలో అది కన్వే చేయాలి, అనవసరమైన మాట్లాడుకో, కరెక్ట్గా పాజిటివ్గా మాట్లాడాలి, ఎంత ఆలోచించుకుంటాం కదా. అలాంటప్పుడు మన పిల్లల లైఫ్ మనం ఏం మాట్లాడితే అదే వాళ్ళ తలరాత అవుతుంది. చిన్నప్పటి నుంచి 7 years వరకు రిజిస్టర్ చేసుకునే విషయాలే వాళ్ళని 70 years 100 years దాకా తీసుకెళ్లేది లైఫ్లో. అప్పుడు మనం పిల్లలతో మాట్లాడినప్పుడు మనం ఎలా ఆలోచించుకోవాలి అని అంటే, ఒక సీఎంతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా పదాలని మాట్లాడతామో, యూజ్ చేస్తామో, ఓన్లీ పాజిటివ్ ఎలా పదాలని యూజ్ చేస్తామో అలాగే మనం పిల్లలతో మాట్లాడడానికి కూడా మనం ముందుగా ప్రతి విషయాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కొన్నాళ్ళు మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, మాటవాడికి పైన చైర్ మీద గంతారనుకోండి, దూకకు,
పడిపోతావు, దెబ్బ తగులుతుంది అన్నాం అనుకోండి, వాళ్ళకి మైండ్లో అదే రెజిస్టర్ అవుతుంది. దానికి బదులుగా నెమ్మదిగా దిగు నాన్న, పడిపోతావన్న పదం యూజ్ చేయకుండా మీకు మీరే ఆలోచించుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా మనం పాజిటివ్గా ఎలా చెప్పగలము అన్న విషయాన్ని మీరు ఆలోచించుకొని 7 years దాకా పిల్లలతో మీరు మాట్లాడితే ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా, అంటే నువ్వు స్మార్ట్ వర్క్ చేయొచ్చు అంటే హార్డ్ వర్క్ అన్న పదం యూజ్ చేయకూడదు. అసలు జనరల్గా అందరు చాలా మంది చెప్తారు హార్డ్ వర్క్ చేయాలి అన్నది. హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ద పాజిటివ్ సెంటెన్స్. చదివేటప్పుడు కూడా స్మార్ట్గా చదువు. ప్రతి విషయాన్ని కూడా మీరు రాసి చూడండి. పేపర్లో రాసినప్పుడు అది నెగిటివ్గా ఉంది అనుకోండి, మీకే తెలిసిపోతుంది కదా, దాన్ని పాజిటివ్గా ఎలా మార్చి మనం చెప్పొచ్చు. పడిపోతావేమో అన్న పదం అస్సలు యూజ్ చేయకూడదు. మనం ప్రతి విషయానికి కూడా అలాగ మీరు ఒక పేపర్ తీసుకొని పిల్లలతో ఎలా మాట్లాడాలి మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 7 years వరకు చాలా స్ట్రాంగ్గా రికార్డ్ అయిపోతాయండి పిల్లలకి. 7 years తర్వాత 7 to 14 yearsకి సెకండ్ టైం వస్తుంది అనమాట ఈ రిజిస్ట్రేషన్ బ్రెయిన్కి, ఈ రికార్డింగ్స్. అది కొంచెం దానికన్నా డైల్యూటెడ్ ఉంటుంది. తర్వాత 14 to 21 ఉంటుంది. ఆ 21 లోపు ఉండేది ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఈ 7 to 14 వచ్చేది, 14 to 21 వచ్చే ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి గర్భంలో మనం ఉన్నప్పుడు నుంచి 7 years దాకా జరిగిన దాని ఒక కంటిన్యూవేషనే జరుగుతుంది అనమాట. ఇప్పుడు అంటాం మనం ఎవ్రీ ఇయర్ నాకు ఫీవర్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ నాకు టైఫాయిడ్ వస్తుంది. ఇవన్నీ ప్యాటర్న్స్ వల్ల మనకి జరుగుతున్నది. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకొని ఏం చేయాలి, ఈ ప్యాటర్న్స్ని మనం రిమూవ్ చేయాలి. ఇది ఆల్రెడీ నేను చెప్పున్నాను. సబ్కాన్షియస్లోని నెగటివ్స్ని ఎలా రిమూవ్ చేయాలి, అన్వాంటెడ్ ఫైల్స్ ఎలా రిమూవ్ చేయాలి. ఈ ప్యాటర్న్స్ రిమూవ్ చేసేది కూడా ఒక మెథడాలజీ ఉంది. అది చాలా పెద్ద ప్రాసెస్, 1 hour కన్నా పడుతుంది మనకి. అది కొంచెం ప్రాసెస్ లాగా చేయాలి. అది చూద్దాం మనం తర్వాత. ఇప్పటికైతే మీరు సబ్కాన్షియస్లోని ఫైల్ని డిలీట్ చేసి మెథడాలజీ చేయండి. ఇంకా మీదట ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ కానీ, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కానీ, 7 years లోపు పిల్లలు ఉన్నవాళ్ళు కానీ జాగ్రత్తగా మాట్లాడడం. పిల్లల తలరాతని మీరే చేస్తున్నారు. కానీ దేవుడు అనేవాడు తలరాతని రాసి పంపేయలేదు, మీరే రాస్తున్నారు. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ప్యాటర్న్స్ కాకుండా గుడ్ ప్యాటర్న్స్గా క్రియేట్ చేయండి మీరు ఇంకా మీదట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి so that you don't miss any of our videos.